రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు మహనీయుడు, గొప్పవాడు. ఆయన పేరు మీద అన్నా క్యాంటీన్ అని సీఎం ముఖ్యమంత్రి గారు పెట్టారు. ఎంతోమంది పేద ప్రజలకి ఆ భోజనము అందుతుంది. దాన్ని బట్టి గొప్పవాడు ఆయన. ఎప్పటికీ మన తరం అయిపోయినా, మన పిల్లల తరం అయిపోయినా, వాళ్ళ పిల్లల తరం అయిపోయినా సరే ఎన్టీ రామారావు గారి పేరు చెప్పుకుంటారు. అయితే అలాగే కొంతమంది పెద్దవాళ్ళు కొన్ని పథకాలు పెట్టినప్పుడు ఆ పథకాలు అలాగా చాలా రోజులు నిలబడిపోతాయి. అలాగే మన వైఎస్ జగన్ గారు వాళ్ళ నాన్నగారు అంబులెన్స్లు పెట్టారు కదా, 108. అది కూడా మనుషుల గుండెల్లో నిలిచిపోతుంది. అది కూడా చాలాలో అలా ఉండిపోతుంది. అయితే ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు కొన్ని కార్యక్రమాలు మంచి పెట్టినప్పుడు మనం ఎంతో సంతోషం పడుతున్నాం. ఇప్పుడు దీనికోసం ఏంటంటే వీడియో, ఆహారం అనేది మన హిందూ సాంప్రదాయంలో అన్నము పరబ్రహ్మం అంటారు. ఆ అన్నము పరబ్రహ్మం అన్నప్పుడు ఆ భోజనము ఎవరికి పెట్టాలి అన్న సందర్భం అన్నప్పుడు కుంటి వాళ్ళకి, గుడ్డి వాళ్ళకి, లేని వాళ్ళకి, అనాథులకి, వాళ్ళందరికీ పెట్టాలి. ఇప్పుడు ఈ అన్న సందర్భం అనేది ఏం చేస్తున్నారంటే ప్రతి వీధుల్లో ఈ ఒక పండగ అవుతుంది కదా, ప్రతి వీధుల్లో అన్న సందర్భాలు పెట్టుకొని ఏం చేస్తున్నారంటే వాళ్ళకు వాళ్ళే పురుకొల్పుకొని మనం ఎంత ఇచ్చాం మన కుటుంబం వెళ్ళాలి, మనం ఎంత ఇచ్చాం మన కుటుంబం వెళ్ళాలని ఈ అన్న సందర్భము అందవలసిన వాళ్ళకి అందకుండా మీ మీద డబ్బులు ఇచ్చాము, మీ మీద ఇంత స్పాన్సర్ చేసామని వీళ్ళే తగులాడుకొని భోజనం చేస్తున్నారు. పేద ప్రజలకి, లేని వారికి, వికలాంగులకి, గుడ్డోళ్ళకి, అనాథాశ్రమంలోని పిల్లలకి ఎక్కడి అన్నదానం అవుతుంది. అందుకోసమే ఒక్కసారి మీరు ఆలోచించినప్పుడు అన్న సందర్భం పెట్టినప్పుడు వాళ్ళని కూడా గుర్తు చేసుకోమని మీకోసం ఈ వీడియో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.